బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం ఫైల్స్ దగ్ధమైన ఘటనపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి సీరియస్ అయ్యారు. 4 ఉద్యోగులను సస్పెండ్ చేశారు. మరో 2 ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సీనియర్ అసిస్టెంట్లు కె నూకరాజు, కారం బేబీ, స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె కళాజ్యోతి, ఆఫీస్ సబార్డినేట్ రాజశేఖర్ ను సస్పెండ్ చేశారు. డిప్యూటీ తహసీల్దార్లు ఏ కుమారి, ఏ సత్యాదేవికి నోటీసులు ఇచ్చారు. పోలవరం ఫైల్స్ దగ్ధమైన ఘటనపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి సీరియస్ అయ్యారు. 4 ఉద్యోగులను సస్పెండ్ చేశారు. మరో 2 ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సీనియర్ అసిస్టెంట్లు కె నూకరాజు, కారం బేబీ, స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె కళాజ్యోతి, ఆఫీస్ సబార్డినేట్ రాజశేఖర్ ను సస్పెండ్ చేశారు. డిప్యూటీ తహసీల్దార్ ఏ కుమారి, ఏ సత్యాదేవికి నోటీసులు ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఎడం కాలువ ఏదవుతుందో ఆ ఎడం కాలువకు సంబంధించి అయితే నిన్న శనివారం ఏదవుతుందో కీలక ఫైల్స్ ఏదైతే దగ్ధమైన పరిస్థితి అయితే కనిపించింది. దీంతో కొందరు అధికారులు కావాలనే కాల్చివేశారంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తాయి. దీంతో ఏదైతే ఏమైంది, నిన్న పోలవరం సంబంధించి అయితే అధికారులు దీనిపై అయితే చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఈ ఘటనపై అయితే తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో బాధ్యులైన ఒక 4 ఉద్యోగులను అయితే ఆయన సస్పెండ్ చేస్తూ అయితే కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. వీరిలో అయితే సీనియర్ అసిస్టెంట్ నూకరాజు, కారం బేబీ, స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కళాజ్యోతి, ఆఫీస్ సబార్డినేటర్ రాజశేఖర్ కూడా సస్పెండ్ చేస్తూ కూడా ఈవిడైతే ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా డిప్యూటీ తహసీల్దార్ కుమారి, సత్యదేవిలను కూడా వీళ్ళకైతే షోకాజ్ నోటీసులు ఇచ్చారు. నిన్న జరిగిన ఈ ఘటన అయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయమైంది. అంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులు ఆ లిస్టులు అన్ని కూడా ఉన్నాయి. వీటిని కావాలనే తగలబెట్టారంటూ కూడా పలు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి అయితే నిన్న ఒక్కసారిగా కూడా అంటే పోలవరం అధికారులంతా ఒక్కసారిగా అయితే ఆందోళన చెందవలసిన పరిస్థితి వచ్చింది. దీంతో అధికారులు అయితే నిమగ్నం అయితే నిన్నటి నుంచి కూడా ఆ ఫైల్స్ అసలు తగలబెట్టారా, తగలబెట్టలేదా అంటూ కూడా పలు ఆరాలు అయితే తీశారు. అవి పనికిరాని ఫైల్స్ అని తేలడం కూడా అవి అధికారులకి అయితే సంబంధం లేదని చెప్పినా కూడా అసలు కలెక్టర్కి సంబంధించి తెలియకుండా ఎవరు ఎటువంటి ఫైల్స్ కూడా దగ్ధం చేయకూడదంటూ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ 4 కూడా సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది. అఖిల, ఓకే దుర్గాప్రసాద్, అయితే మరో 2 కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టయితే తెలుస్తుంది. మరి ఇంకా ఎవరైనా అనుమానితులను అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? ఎవరికైనా అధికారులకి నోటీసులు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు ఈ ఘటనకు సంబంధించి? ప్రస్తుతానికి అయితే ఎవరిని అధికారుల్లో అయితే ఎవరిని అదుపులోకి తీసుకుపోయినప్పటికీ నోటీసుల సంఖ్య అయితే మరో కొందరు పెరిగే ఉంది. ఈ నోటీసులు ఇచ్చిన వారిని వీరిని కూడా సస్పెండ్ చేస్తారంటూ కూడా పలు ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే కలెక్టర్ అయితే సీరియస్ గా ఉన్నారు. ప్రశాంత్ అయితే నిన్నటి నుంచి కూడా దీనికి సంబంధించి అయితే స్పెషల్ గా అంటే డిప్యూటీ కలెక్టర్ ను కూడా ప్రత్యేకంగా నియమించి దీనిపై దర్యాప్తు చేపట్టాలన్నారు. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ కలెక్టర్ అయితే నిన్న ఘటనా స్థలానికి చేరుకున్న ఫైల్ దగ్ధానికి సంబంధించి అయితే చూశారు. తగలబడిన ఫైల్ ని కూడా తీసుకుని అయితే చూశారు. అవి కొందరి ఆధార్ కార్డులు, కొందరు ఫొటోస్ కు సంబంధించిన ఫైల్స్ అయితే ఉన్నాయి. పనికిరాని కానీ నిర్ణయించినప్పటికీ కూడా అధికారులకు ఎవరికి తెలియకుండా ఎవరు ఇలా కింద స్థాయి అధికారులు ఇలా తగలపెట్టకూడదంటూ కూడా నిర్ణయం తెలిపారు. అఖిల, ఓకే దుర్గాప్రసాద్, అయితే మరి ఫైల్స్ దగ్ధం ఘటన అనేది వరుసగా జరుగుతూనే ఉంది. సో మరి దీనిపై సీఎం చంద్రబాబు కానీ డిప్యూటీ సీఎం కానీ స్పందించారా? దీనిపై తదుపరి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? మరోపక్క చూసుకుంటే రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా రాష్ట్రంలోనే అనేక ప్రాంతాల్లో అయితే ఫైల్స్ అయితే దగ్ధం అవుతున్నాయి. గత వైసీపీ పాలనలో ఏమన్నా జరిగిన అవకతవకలను ఇది తప్పించడానికి కూడా ఈ ఫైల్స్ తగలబెడుతున్నారంటూ కూడా ఇటు అధికారులు అయితే అంటే టీడీపీ అధికారులకు సంబంధించి అయితే పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. దీంతో అంటే అధికారులు అంటే ఉద్యోగులు ఎవరవుతున్నారో వీటిని కావాలనే తగలబెడుతున్నారు. అటు వైసీపీ చేసిన దురాగతాలు కానీ ఇలాంటి ఏమన్నా ఉంటే బయట పడకుండానే ఈ ఫైల్స్ దగ్ధం చేస్తున్నారంటూ కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అఖిల, రైట్ దుర్గాప్రసాద్, థ్యాంక్ యూ. పార్వతీపురం మన్యం జిల్లా కురుపం నియోజకవర్గంలోని కంబగూడ ప్రధాన